కూడా సాధ్యమే. ఎస్ అదే విషయంపై ఈరోజు చాలా క్లియర్గా సుధాకర్ శర్మ గారు మీరు చాలా క్లియర్గా చెప్పారు. సమయం చాలా తక్కువ ఉన్నప్పటికీ మనకు సంబంధించిన మనం ఒకసారిగా గనక దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకంగా చేద్దాము అని కేవలం నోటి ద్వారా కాకుండా మనసు ద్వారా గనక మనం పెట్టగలిగితే ఈరోజు ఖచ్చితంగా మన సోదరి అయినటువంటి నిమిష ప్రియను రక్షించుకోగలుగుతాం. దీనికి ఖచ్చితమైన సాధ్యాలు ఏదైతే చూసి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని కోరుతూ సయ్యద్ ఖుర్రం గారి దగ్గర వెళ్దాం. సయ్యద్ ఖుర్రం గారు, ప్రస్తుతం మీరు ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు చాలా అనేక మార్లు దుబాయ్లో ఉన్న చాలా మంది మిత్రులను సాయం చేశారు అన్నట్టుంది. అయితే ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం మీరు తీసిన దీని విషయంలో మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? గుడ్ ఆఫ్టర్నూన్ జమీల్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇది దుబాయ్లో నేను ఉన్నప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చాలా కేసెస్ ని మేము హ్యాండిల్ చేశాము. మీరు వీడియో ఆన్ చేయండి సార్ ఖుర్రం గారు, వీడియో ఆన్ చేసి మాట్లాడుతుండండి. అలాగే ఆ వీడియో ఆన్ చేసుకుంటూ మాట్లాడండి సార్ ప్లీజ్. yes sir, now is it clear? It's clear. Go ahead sir. తెలంగాణకి సంబంధించిన దుబాయ్లో ఏ వ్యక్తి అయినా ప్రాబ్లం వచ్చేస్తే మేము డెఫినెట్లీ వాళ్ళని అక్కడ వెళ్ళి ఆ ప్రాబ్లం అనేది తెలుసుకొని మేము వాళ్ళని సాల్వ్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. కేరళ కూడా మా చాలా కొలీగ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. కేరళన్ గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తారు. బట్ ఈ యెమెన్ కంట్రీలో నిమిష ప్రియా ఇది పాలక్కడ్ డిస్ట్రిక్ట్ కేరళకి ఉండేవారు. ప్రస్తుతం యెమెన్ లో ఆమె సర్కమ్స్టాన్సెస్ చాలా ఖరాబ్ బాగా లేవు. అయితే నేను ఇండియన్ గవర్నమెంట్ కి ఒకటే అపీల్ చేస్తున్నాను, నిమిష ప్రియ ఇప్పుడు కూడా మనం ప్రయత్నిస్తే నిమిష ప్రియకు పాజిటివ్ గా మనం ఇండియాకి తీసుకురావచ్చు. దానికి కొన్ని ఒక ఛాలెంజ్ వాళ్ళు అంటే ఒక కీ మనీ అన్నట్టు పెట్టారు. దానికి బ్లడ్ మనీ అంటారు. ఆ బ్లడ్ మనీ 70 lakh rupees ఇండియాని అవుతున్నాయి. అవి మనం అది ట్రై చేసి కేరళ స్టేట్ తోని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంతవరకు అయితే అంతవరకు మనం ప్రయత్నించాలి. ఎందుకంటే అమ్మాయిలు ఉన్నారు, ఆమె పాజిటివ్ గా థింకింగ్ చేసి ఒక కంట్రీకి వెళ్ళింది. చాలా అమ్మాయిలు దుబాయ్కి, ఖతర్కి, యూరోప్కి, సౌదీకి, స్టేట్స్ కి, అమెరికాకి వెళ్తున్నారు. దాంట్లో వాళ్ళది తప్పు ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ గవర్నమెంట్స్ లో సాలరీస్ హైలీ పేడ్ చేస్తే వెళ్ళవలసిన ఛాన్సే ఉండదు. బై ఇన్ కేస్ మరి కొందరు సాలరీ గురించి వేరే కంట్రీలో సెటిల్ కావడానికి వాళ్ళు వెళ్ళి అక్కడ జాబ్ చేసింది. వాళ్ళ హస్బెండ్ పేరు టామీ థామస్, మళ్ళీ ఒక డాటర్ తోని మంచిగా ఆ క్లినిక్ లో జాబ్ చేస్తున్నది. దాని తర్వాత ఆమె కూడా ఒక పాజిటివ్ గా ఒక క్లినిక్ ఓపెన్ చేద్దామని ప్రయత్నించారు. దాంట్లో మంచిగా క్లినిక్ కూడా మంచిగా రన్ అవుతుంది. దాని మధ్యలోనే ఈ తలాల్ అనే వ్యక్తి ఈమె ఇన్కమ్ చూసి హరాస్మెంట్ చేయడం మొదలు పెట్టాడు. ఆమె నిమిషారెడ్డి, నేను ఒక యెమెన్ లో మా ఒక ఫ్రెండ్స్ అనే ఒక టీమ్ ని నేను తెలుసుకున్నాను. నిమిషారెడ్డి చాలా స్ట్రాంగ్. వేరే అమ్మాయిలు ఉంటే సూసైడ్ చేసుకోవాలి, బట్ షీ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ హెల్ప్. ఆమె హెల్ప్ గురించి చూస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఒకటే అపీల్ చేసేది, ఎలా అయినా మన భారత బిడ్డ ఇండియన్ లేడీ లిహాజా ఆమెకి మనం హెల్ప్ చేయాలని నేను కోరుతున్నాను. ఇంకా కేరళ వాళ్ళు కూడా లాయర్స్ ఉన్నారు, అక్కడ టీం ఉన్నది. వాళ్ళకు కూడా నేను అది చెప్తున్నాను, వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని నేను కోరుతున్నాను. రైట్, ఇదే విషయంపై ఒక